హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే చిన్న చేపలతో ఫ్రై అయితే చేశానండి. ఈ చిన్న చేపలను ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి మెత్తళ్ళలాగా ఉన్నాయి కానీ మెత్తళ్ళు అయితే కాదండి, మెత్తళ్ళ కంటే కొంచెం వెడల్పుగా ఉన్నాయి. ఇవి ఫ్రై చేయడానికి చేపలను అయితే శుభ్రం చేసి దీనిలోకి 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చేపల మసాలా, 2 స్పూన్లు బియ్యం పిండి, 1 స్పూన్నర కారం, మీడియం సైజులో ఉన్న 1 నిమ్మకాయ, దీనిలోనే రుచికి సరిపడా సాల్టు, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచి వేసుకున్నానండి 1 స్పూన్. నిమ్మకాయ అయితే మీడియం సైజులో ఉన్నది ఒకటి తీసుకొని ఇలా రసం అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఈ మసాలాలన్నీ చేపలకు పట్టే వరకు అయితే మంచిగా కలిపి ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలండి. చేపలైనా చికెన్ అయినా మసాలాలు అనేది ముందు పట్టించి ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకున్నామంటే ముక్కలకి అనేది మసాలా మంచిగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను వేసుకున్న మసాలాలన్నీ ఈ చిన్న చేపలకి మంచిగా పట్టించుకుంటున్నానండి. ఇలా పట్టించుకున్న దాన్ని అయితే ఒక అరగంట సేపు పక్కకు పెట్టేశాను. పెద్ద చేపలతో చేసిన ఫ్రై కంటే ఈ చిన్న చేపలతో చేసిన ఫ్రై అనేది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారండి. పెద్ద చేపలు అయితే ముళ్ళు ఉంటాయి కదా, వీటిలో ఫ్రై చేయడం వల్ల దీని ముళ్ళు అనేది అంతగా తెలియట్లేదు. సైడ్ డిష్గా కంటే కూడా స్నాక్స్ లాగా ఎక్కువ తింటున్నారు. 2 వారాలకు ఒకసారి తెచ్చి అయితే వీటిని ఫ్రై చేసి పిల్లలకైతే పెడుతున్నామండి. అరగంట సేపు పక్కకు పెట్టుకున్నాను అన్నాను కదా, ఒక అరగంట తర్వాత వీటిని తీసుకొని మరొక్కసారి కలిపి వీటిని అయితే ఫ్రై చేసుకుంటానండి. ఈ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిగైన తర్వాత నేను కలిపి పెట్టుకున్న ఈ చిన్న చేపలను అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఫ్రై అనేది మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు, స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ చిన్న చేపలను అయితే ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే ఈ చేపలు అనేది మంచిగా ఫ్రై అయ్యి ముళ్ళు అనేది తెలియకుండా మంచిగా ఫ్రై అయ్యి తినడానికి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల కొంచెం పచ్చి అలాగే ఉండిపోయి అంత టేస్ట్ ఉండవండి. స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా చిన్న చేపలు దొరికినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. పెద్ద చేపలతో చేసిన ఫ్రై కంటే కూడా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. నేను 2 వైపులా తిప్పుకుంటూ ఈ చేపలను అయితే ఇలా ఫ్రై చేసేసుకున్నానండి. ఏదన్నా చారులు పప్పులు లాంటివి వండుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. పెద్ద చేపలు పెట్టినప్పుడు ముళ్ళుంటాయి అనే భయపడేవాళ్ళు ఇలా చిన్న చేపలతో ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇలా చేయటం ఫస్ట్ టైం కాదులేండి, ఒకసారి తెచ్చి చేసాం ఎలా ఉంటుందో అనేసి. పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటున్నారని చేపలు తెచ్చినప్పుడల్లా వీటిని కూడా కంటిన్యూ చేసి పిల్లలకైతే ఫ్రై చేసి పెడుతున్నామండి. ఫ్రై చేయడం అయితే అయిపోయిన తర్వాత నేను ఫ్రై అయిన వాటినన్నీ ఇలా తీసేసుకుంటున్నాను. మనకి ఆయిల్ లాగిందనుకుంటే ఆయిల్ అనేది ఏం లాగదండి, లాగిందనిపిస్తే టిష్యూ పేపర్ మీద తీసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.